జరిగిన రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగించింది. తొలి విడత తరహాలోనే మలి విడతలోనూ అత్యధిక సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకుని గ్రామీణ ప్రాంతాల్లో తన పట్టును నిరూపించుకుంది. ఆదివారం జరిగిన ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు సగానికి పైగా స్థానాల్లో విజయ కేతనం ఎగురవేశారు. మొత్తం 3911 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగగా ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం కాంగ్రెస్ మద్దతుదారులు 2200కు పైగా స్థానాలు గెలుచుకున్నారు. మరోవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ కూడా గట్టి పోటీని ఇచ్చి 1100కు పైగా స్థానాల్లో విజయం సాధించి రెండో స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా ఎదగాలని భావిస్తున్న బీజేపీ మాత్రం సుమారు 250 స్థానాలకే పరిమితమైంది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఎన్నికలను కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో పనిచేయడంలో మెజారిటీ జిల్లాలో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శించింది. అయితే సిద్దిపేట, జనగామ, కుమరం భీం, ఆసిఫాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ సత్తా చాటింది. నిర్మల్ జిల్లాలో బీజేపీ మెజారిటీ స్థానాలను దక్కించుకుంది. ఇక రెండో దశకు జరిగిన పోలింగ్లో సుమారు 85.86% ఓటింగ్ నమోదైంది. 1 గంట వరకు క్యూలో ఉన్న వారికి ఓటు వేసేందుకు అధికారులు అనుమతి ఇచ్చారు. కొన్ని చెదురుమదురు ఘటనలు మినహా ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఇక తొలి దశలో 4236 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అందులో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వారిలో 2334 మంది గెలుపొందారు. ఇక బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చిన వారిలో 1169 మంది విజయం సాధించారు. బీజేపీ మద్దతుతో 189 మంది గెలవగా ఇక 538 మంది ఇతరులు సర్పంచ్గా విజయం సాధించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.